వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పాలంటే తెలుగులో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అనేక మంది స్టార్ హీరోలతోటి పనిచేసి వాళ్ళని డైరెక్ట్ చేసి దాంతోపాటు దానికి సైమల్టేనియస్గా హిందీలోకి వెళ్ళి అక్కడ మిథున్ చక్రవర్తి తోటి అత్యధిక సినిమాలు తీసి మిథున్ చక్రవర్తికి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అనదగ్గ అనేక సినిమాలకు మార్గదర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ ఇప్పుడు మన ముందున్నారు. ఆయన తాతినేని ప్రసాద్ అలియాస్ టిఎల్వి ప్రసాద్. సో ఇప్పటికీ 72 ఏళ్ల వయసులో చురుగ్గా ఉన్నటువంటి ఆయన ఒకప్పటి అగ్రదర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారి అబ్బాయి కావటం ఒక విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా చిత్రసీమలో రాణించడం అనేది కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలా నాన్నగారి పేరుని నిలబెట్టిన ఆయన సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాగే రేపు అంటే మే 28వ తేదీ మహానటుడు ఎన్టీ రామారావు గారి జయంతి. ఆయనతో ఛాలెంజ్ రాముడు అనే సినిమాని డైరెక్ట్ చేసినటువంటి ప్రసాద్ గారు రామారావు గారి గురించినటువంటి జ్ఞాపకాలు ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. అలాగే తన జీవితంలోని తన కెరీర్లోని కొన్ని ముఖ్య ఘట్టాలను కూడా మన ముందు ఆవిష్కరించబోతున్నారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే ఒక సినిమా అభిమానిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి సినిమాలు మాకు అందించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే రామారావు గారి ఎంతోమంది అంటే ఇప్పటివరకు నేను చాలామంది రామారావు గారి జ్ఞాపకాలని రికార్డ్ చేయడం జరిగింది ఇంటర్వ్యూల రూపంలో. ఈరోజు ఇలా మీతోటి ఆయన గురించిన జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అసలు మీకు మొట్టమొదటి అంటే నాకు తెలిసినంత వరకు మీరు తాతినేని ప్రకాశ్రావు గారి అబ్బాయి కాబట్టి చాలా ఈజీగానే ఆయన కలిసే అవకాశం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఏమంటారు, మీరేమంటారు? డెఫినెట్గానండి, అది నా అదృష్టం అనుకోవాలి. ఆయనతో చాలా అనుభవాలు ఉన్నాయండి రామారావు గారితో చెప్పాలంటే. సార్ ఫస్ట్ చెప్పాలి అంటే రామారావు గారు అంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేది ఆయన దగ్గరే మనం నేర్చుకోవాల్సింది ఉందండి. ఎంత సిన్సియర్ అంటే ఏదైనా అనుకుంటే మాత్రం ఏదైనా పని, ఒకవేళ షూటింగ్ అనుకుందాం అనుకోండి, షూటింగ్ 9 గంటలకు వెళ్ళాలనుకోండి, ఆయన రోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా 3:30కి లేచేవారు. ఆయన 3:30కి లేచి ఒక 1 అవర్ ఎక్సర్సైజు అవన్నీ చేసుకుని స్నానం చేసి కింద పూజ చేసుకుని మళ్ళీ డైనింగ్ రూమ్కి వచ్చి ఆయన భోజనం చేసి 5:30 కల్లా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చునేవారు. ఆఫీస్ రూమ్ కూడా ఇంట్లోనే ఉండేది. ఆ ఆఫీస్ రూమ్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్ వరుసగా చాలామంది కూర్చుని ఉంటారు. వాళ్ళు ఆయనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ని పిలిపిస్తారు, డైరెక్టర్ గారు లోపల పిలిపిస్తారు, పిలిపించి కథ వింటారు. కథ విని 7 o'clock కల్లా మళ్ళీ బయటకు వచ్చి ఇంటి బయట ఆయన చూసేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిస్టులు బస్సుల్లో వచ్చేవారు. ఇది తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి ఆయన ఇంటికి దర్శనానికి రామారావు గారి దర్శనానికి వచ్చేవారు. చూశాను. తిరుమల వెంకటేశ్వరం దర్శించుకొని తర్వాత ఇక్కడ తెర వెంకటేశ్వరుడు అయినటువంటి రామారావు గారిని దర్శించారు. అవునండి, అది చూస్తే నేను చూశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మేము మా ఫాదర్తో వెళ్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు అనమాట. ఇంత పర్ఫెక్ట్ మనిషి. మళ్ళీ 9 గంటలకి ప్రొడ్యూసర్కి లేట్ అవ్వకూడదని మళ్ళీ కరెక్ట్గా 9 గంటలకల్లా విత్ మేకప్. అక్కడ వాళ్ళు రెడీయో కాదో అది అనవసరం, ఈయన మాత్రం ఈయన సైడ్ నుంచి 9 గంటలకి విత్ మేకప్ రెడీగా ఆ సీన్ పేపర్ ఏంటో చూసుకుని రెడీగా కూర్చునేవారు అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇంత పర్ఫెక్ట్ అంటే క్రమశిక్షణతో ఈ మనిషి అందుకే ఇంత పాపులర్ అయ్యారు. అందుకే ఈయనంటే ఒక చరిష్మా ఈయన మీదకు వచ్చింది అని నేను ఫీల్ అయ్యాను. అది ఫాలో అయ్యేదానికి నేను ట్రై చేస్తున్నాను. అది ఎంతకాలం ఉంటుందో తెలియలేండి, బట్ డెఫినెట్గా క్రమశిక్షణ అనేది అండి. ఇప్పుడు ఆయన్ని చూసే నేను ఇప్పుడు 4 గంటలు లేస్తున్నాను పొద్దున్న లేచి వ్యాయామం చేసుకుని మళ్ళీ వాకింగ్ చేసుకుని ఇట్లా పూజలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. అది వేరే విషయం అనుకోండి, నాది కాదు కానీ గొప్ప. బట్ రామారావు గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే క్రమశిక్షణ. మనిషి అనేవాడు
క్రమశిక్షణతో ఉండాలి అనేది పర్ఫెక్ట్గా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అదే సో ఆయన ఒక ప్రిన్సిపల్ అనుకోవాలి దీనికి. ఓకే, ఒక పాఠ్య గ్రంథం అనమాట. అవునండి, డెఫినెట్గా. సో మీకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఎలా వచ్చింది? అది నా అదృష్టం అండి, నిజంగా నా అదృష్టం. మా ఫాదరును ఆయన కలిసి చాలా క్లోజ్గా ఉండేవారు, ఒకే రూమ్లో. పైగా నాన్నగారికి ఆయన తన సొంత సినిమాలు, తన బ్యానర్లో సొంత సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. అవునండి, పిచ్చి పుల్ల ఇలాంటి సినిమాలు చేశారు కదా. కరెక్టేనండి, అది కరెక్టే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. సో అది కొంచెం గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. బట్ అయినా కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్గా మా మదరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, రామారావు గారి మిస్సెస్ మా ఇంటికి రావటం పిల్లలతో, బసతారకం గారు అట్లా జరుగుతూ ఉండేది అనమాట. అంత ఇది వాళ్ళ అబ్బాయి రామకృష్ణ, జయకృష్ణ, అప్పుడు బాలకృష్ణ చాలా చిన్న కుర్రవాడు, చాలా చిన్న కుర్రవాడు. సో మా పరిచయాలు అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ బాగా ఉండేది అనమాట. ఓకే, దాంట్లో నేను రామకృష్ణ ఇప్పుడు లేరు అనుకుంటా ఆయన, నేను అది. బట్ చాలా ఇంకొక రామారావు గారు అయ్యేవారండి ఆయన కానీ ఉండుంటే డెఫినెట్గా. అంటే రామకృష్ణ అంటే చాలా ఎర్లీగా చనిపోయారు కదా ఆయన. ఎర్లీగా చనిపోయారు. అప్పుడు లేదండి, మా స్కూల్లో, నా స్కూల్లో రామకృష్ణ హై స్కూల్లో నేను చదివాను. ఆయన నాకు సీనియర్ అనమాట. ఓకే. సో ఆయన అప్పుడు గేమ్స్ కానీ ఏది కానీ చదువులు కానీ అన్నీ రామారావు గారి పద్ధతిలోనే ఉండేది. ఆయన కూడా అంత స్పీడు మనిషి, ఒక క్రమశిక్షణతో ఉండే కుర్రవాడు అనమాట. ఓకే. సో ఆయన చూసి కూడా ఇన్స్పైర్ అయ్యా. రామారావు గారి లాగా అందగాడు అనమాట ఆయన. చాలా అందగాడండి ఆయన. బట్ అన్ఫార్చునేట్ కలిసి రాలేదు ఆయన, భగవంతుడు తీసుకెళ్ళి చిన్న వయసులోనే. అదేనండి. ఈ ఛాలెంజ్ రాముడు ఈ విషయానికి వచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే, నేను మా ఫాదరు తర్వాత హిందీ ఫీల్డ్లో చాలా సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ తెలుగులోకి ఎంటర్ అయ్యారు. తెలుగులో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మైనర్ బాబు అనే పిక్చరు మేము మొదలుపెట్టాం తెలుగులో మా బ్యానర్లో. అంటే టీపీఆర్ అండ్ సారథి స్టూడియోస్ వాళ్ళు కలిసి పెట్టామన్నమాట. శోభన్ బాబు వాణిశ్రీతో పిక్చర్ తీసాం. దాని తర్వాత మా సొంత బ్యానర్లతోనే చేద్దాం అనేసి అనిల్ ప్రొడక్షన్స్ అని ఒకటి మొదలు పెట్టాం. అనిల్ అనే వాడు, అనిల్ కుమార్ అని మా సిస్టర్ కొడుకు అనమాట. మా ఇంట్లోనే మేనల్లుడు అనమాట. మేనల్లుడు పేరు పెట్టి బ్యానర్ మొదలు పెట్టాం. ఆ బ్యానర్ చాలా సక్సెస్ఫుల్గా ఇదయింది. దాంట్లో సంసారం అనే పిక్చరు రామారావు గారు, జమున అనే పిక్చరు ఫాదర్ డైరెక్ట్ చేశారు. చాలా పెద్ద హిట్ అది పిక్చరు. నేను అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడిని. రామారావు, ఇది మా ఫాదర్ దగ్గర అసిస్టెంట్గా ఆ పిక్చర్కి ఉండేవాడిని. దానికి ముందు నేను మధుసూదన్ రావు గారి దగ్గర ఒక 5 years ట్రైనింగ్ తీసుకున్నాను లేండి. ఎందుకని అంటే నాన్నగారు ఉండగా పాయింట్ ఏది, నాన్నగారు నేను అదే ముందు నన్ను అడిగారు, నీకు ఏది ఇంట్రెస్ట్, ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నావు అంటే, ఆ రోజుల్లో నేను గేమ్స్ బాగా ఆడేవాడిని, టెన్నిస్ ఛాంపియన్ యాక్చువల్గా నేను. సో నువ్వు టెన్నిస్లో వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే ఫిలిమ్స్లోకి వద్దామా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను. కొంచెం ఆలోచించి, లేదు నాన్నగారు నేను ఫిలిమ్స్లోనే మీ దీనికి వస్తాను, మీ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటానని చెప్తే ఆయన అట్లా వద్దు, నా దగ్గర ఉంటే నిన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఎక్కువగా, తాతినేని ప్రకాష్ రావు గారు కొడుకు అని, అది ఉండకూడదు నీకు. ఆ రెస్పెక్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు అసలు ఏంటి అనేది, ఫౌండేషన్ అనేది, డైరెక్షన్లో ఫౌండేషన్ అనేది ఏంటి అని నేర్చుకోవాలంటే నువ్వు ఇంకొక డైరెక్టర్ దగ్గర ఉండాలి అని చెప్పి మధుసూదన్ రావు గారికి ఫోన్ చేసి, ఆయన యాక్చువల్గా మధుసూదన్ రావు గారు మా ఫాదర్ అసిస్టెంట్. ఆయన దగ్గరే అసోసియేట్గా చేసి ఆయన డైరెక్టర్గా, చాలా ఫేమస్ డైరెక్టర్గా ఆయన అయ్యారు. సో ఆయనకు ఫోన్ చేసి, ఇట్లా బాబు అంటే, నన్ను బాబు అంటారు, సో బాబు ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, నువ్వు పని చేయి, నీ పిక్చర్స్లో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోవాలని అంటే, తప్పకుండా సార్ అని చెప్పేసి రమ్మన్నారు. సరే, ఫస్ట్ జెమినీ ప్రొడక్షన్స్ వాళ్ళది, జెమినీ స్టూడియోస్ వాళ్ళది మంచి రోజులు వచ్చాయి, నాగేశ్వరరావు గారును కాంచన ఆ పిక్చర్లో. దాంట్లో నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యా. సో మీ మొట్టమొదటి ఫస్ట్ పిక్చర్ నాది అది. అప్రెంటిస్గా జాయిన్ అయినప్పుడు నాకు కో డైరెక్టర్గా శ్రీనివాసరావు గారు ఉండేవారు, అసోసియేట్ డైరెక్టర్గా కోదండరామరెడ్డి, మన ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్ కోదండరామరెడ్డి అసోసియేట్ డైరెక్టర్, మొరారి అసిస్టెంట్ డైరెక్టర్,
ప్రొడ్యూసర్గా అయిపోయాడు చివరికి ఆయన. ఇదనమాట, ఇది నా వీళ్ళతో పరిచయాలు జరిగింది. సో అట్లా ఒక 5 years మధుసూదన్ రావు గారి దగ్గర ఒక 4-5 ఫిలిమ్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే అప్రెంటిస్గా, క్లాప్ కొట్టేవాడుగా, అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రైనింగ్ చేసుకుని తర్వాత ఈ సంసారం అనే పిక్చర్కి మా ఫాదర్ దగ్గర దాంట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే నేను పనిచేశానండి. ఓకే. సరే అయిపోయింది. నాన్నగారితో పనిచేసిన మొట్టమొదటి ఫిల్మ్ అదే, మొట్టమొదటి పిక్చర్ ఇదేనండి, ఓకే, సంసారం అనమాట. సరే దాంట్లో కూడా నేను రామారావు గారితో, అంటే దానికి ముందు నుంచి ఆయనతో మా పరిచయం ఎట్టాగంటే రామారావు గారితో నేను మామయ్య అని పిలిచేవాడిని, అంత చనువు అనమాట మాకు. ఓకే. మా ఫాదరును ఆయన వాళ్ళిద్దరూ ఏం బ్రదర్ అనుకుని వాళ్ళిద్దరు బావగారు ఇట్లాగే వాళ్ళ సంబోధన ఉండేది, అంత క్లోజ్గా ఉండేది అనమాట. ఓకే. సరే కొంచెం లిబర్టీ ఆయన అంటే కొంచెం, అంటే ఆయనతో మాట్లాడాలంటే చాలా భయపడతారు అసలు, మామూలుగా మనుషులు కొత్తగా మాట్లాడాలంటే భయపడతారు. సరే లక్కీగా నాకున్న పరిచయంతో నేను కొంచెం ఉండేది, బాగా చనువు ఉండేదండి. మా గారు ఈ డ్రెస్ వేసుకుంటారా, ఆ డ్రెస్ వేసుకుంటారా అని అడగటం. సరే అట్లా అడిగి ఒక్కసారి మాత్రం నేను తప్పు పని చేశాను. దాంట్లో మా సంసారం అనే పిక్చర్లో శకుంతల గురించి ఒక చాప్టర్ ఒకటి వచ్చిందండి. అవునండి. దాంట్లో ఆయన డ్రెస్, మహర్షి డ్రెస్ వచ్చేసి, నేను మహర్షి అంటే పింక్ డ్రెస్ ఉంటుంది కదా, అదే మన ఆరెంజ్ కలర్ ఉంటుంది. సో ఆరెంజ్ కలర్ డ్రెస్ రామారావు గారిని కన్సల్ట్ చేయకుండా ఆ డ్రెస్ కొనేసి ఇచ్చేసాను అనమాట విశ్వామిత్రుడికి. ఇచ్చిన తర్వాత ఆయన డ్రెస్ చూసి, కలర్ చూసి కొంచెం రియాక్ట్ అయ్యి ఎవరు సెలెక్ట్ చేశారని అడిగారు. నేనే మావయ్య అన్నట్టు గర్వంగా నేను చెప్పాను. ఒక లుక్ ఇచ్చారు ఆయన అంతే. తర్వాత మళ్ళీ షూటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నన్ను మేకప్ రూమ్లో పిలిపించి, బాబు ఇదే ఇంకో ప్రొడ్యూసరు, ఇంకో డైరెక్టర్ దగ్గర అయి ఉంటే నేను ఈ డ్రెస్ వేసుకునేవాడిని కాదు, నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ డ్రెస్ ఎందుకు ఓకే చేసావు అంటే, ఏం తప్పు చేశాను మాయ గారు, నేను అంటే మహర్షి అంటే ఇదే కదా ఇస్తారని చెప్పేసి అంటే, కాదు ఈ విశ్వామిత్రుడికి తెల్ల డ్రెస్ అయ్యి ఉంటే చాలా బాగుండేది, అసలు నా మైండ్లో కూడా అదే పెట్టుకున్నాను. సరే నువ్వు ఏదో తీసుకొచ్చావు ఇచ్చావు కాబట్టి నేను కొంచెం హర్ట్ అయ్యాను, బట్ నీకు చెప్తున్నాను ఇక మీదట ఫ్యూచర్లో నీవు ఏదైనా చేయాలనుకుంటే ముందు హీరోతో మాట్లాడి కన్సల్ట్ చేయి అని చెప్పి ఒక అడ్వైస్ ఇచ్చారనమాట. కానీ అప్పుడు యాక్చువల్ బ్లాక్ అండ్ వైట్ ఇది కదా? లేదండి, సంసారం కలర్ పిక్చర్ అని అడ్వైస్ ఇచ్చారు ఆయన. సారీ అండి నేను తప్పు చేశాను, ఇది కూడా నాకు ఒక లెసను జీవితంలో, నేనంటే ఇప్పుడే పైకి డైరెక్ట్గా నేర్చుకుంటున్నాను, ఇది కూడా నేర్చుకుంటానని చెప్పేసి చెప్పారు. సరే అది ఒక వార్నింగు, ఒక అడ్వైస్, అది కూడా నేర్చుకున్నాను అనమాట ఆయన దగ్గర. సరే ఇది అయిపోయింది. తర్వాత మేము ఫాదర్ ఏదో గాలిపటాలు, తర్వాత ఆశాజ్యోతి ఇట్లాంటి పిక్చర్స్ మొదలు పెట్టారు. అయిపోయిన తర్వాత నేను డైరెక్టర్గా సొంతంగా మొదలు పెడదాం అనేసి ఒక ఐడియా వస్తే, సరే రామారావు గారితో నువ్వు మొదలు పెట్టు అని చెప్పేసి రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా బాబు డైరెక్ట్ చేయాలనుకుంటున్నారండి మీతో అంటే, ఓ అని చెప్పి ఆయన చాలా థ్రిల్గా ఫీల్ అయ్యి, తప్పకుండా నేనే ఫస్ట్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను, డెఫినెట్గా నువ్వు కథ తయారు చేసుకుని నువ్వు రా అని చెప్పేసి అని చెప్పానమాట. ఓకే. చేసిన తర్వాత కథ తయారు చేయడం వరకు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాము. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది ఒక పెద్ద డైనమా అయిపోయింది. అంటే ఫస్ట్ టైం నేను డైరెక్టర్గా ఆయనకు ఒక కథ చెప్పాలి, ఒప్పించాలి. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది దాంతో నాకే ఒక డౌట్ వచ్చి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకున్నాను. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు ఎందుకు భయంగా ఉంది, ఫస్ట్ అటెంప్ట్ నేను ఫెయిల్ అవ్వకూడదు, రామారావు గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ఏదైనా ఆయనకు నచ్చకపోయితే నేను ఫీల్ అవుతాను, ఇవన్నీ వద్దు, ఆయనతో నేను ఫస్ట్ పిక్చర్ చేసే అంత ఇది కాదేమో, ధైర్యం నాకు లేదు, ఏదైనా కొత్త హీరోతోనో కొత్త దీనితోనో చేసేస్తాను అని చెప్పేసి అంటే, మళ్ళీ ఏంటంటే మనసు మార్చుకున్నాం, మళ్ళీ ఆయనతో చెప్పాలి కదా ఏ విషయం అని చెప్పి ఆయనని, సరే మళ్ళీ నెక్స్ట్ డే మేమిద్దరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా బాబు ఫీల్ అవుతున్నాడు, మీతో ఫస్ట్ పిక్చర్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలని ఫీల్ అవుతున్నాడు, కాబట్టి ఒక పిక్చర్ చేయలేండి బయట ఎవరితోనన్నా, చిన్న హీరోతోనో ఎవరితోనో చేసుకోనండి, చేసిన తర్వాత మీతో చేస్తారు అని.
ఆయన ఇమీడియట్గా అసలు ఏమి రియాక్షన్ లేకుండా చాలా సంతోషం, డోంట్ వరీ బాబు, నువ్వు అంత ఓపెన్గా మాట్లాడినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నువ్వు తప్పకుండా ఒక పిక్చర్ స్టార్ట్ చేసి నువ్వు డైరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ నా దగ్గరికి రా అని చెప్పేసి ఆయన చెప్పే ధైర్యంతో, ఆయన ఆశీస్సులతో ఇక నేను బయటకు వచ్చి మళ్ళీ ఇంకో పిక్చర్ ఏంట్రా అనేది ఆలోచిస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారు ఆ టైంలో చాలా ఫేమస్ డైరెక్టర్గా అయ్యారు. సో ఫాదర్ ఏం చేశారంటే దాసరి గారికి ఫోన్ చేసి, ఇట్లా బాబు పిక్చర్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది, మీ దగ్గర మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ఆయనకి ఇస్తే మేము కొనుక్కుంటాం అనంటే, అదేంటండి కొనుక్కోవటం ఏంటి, నేను ఫ్రీగా ఇస్తాను మీ బాబుకి అని చెప్పి దాసరి నారాయణరావు గారు ఒక కథ చెప్పారు. అంటే ఒక లైన్ అండి, కుడి ఎడమైతే అనేది ఒక ఫస్ట్ కథ చెప్పారు. చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు ఆ రోజుల్లో, ఒక నావెల్టీ సబ్జెక్ట్ అనిపించింది నాకు. సరే దీనికి ఎంత ఇది కట్టాలని, డబ్బులు ఎంత ఇవ్వాలని అంటే ఆయన నవ్వి, ఇది డబ్బు కోసం ఇవ్వట్లేదు బాబు, తాతిరేని ప్రకాష్ రావు గారు అబ్బాయి, తాతిరేని ప్రకాష్ రావు గారు అడిగారు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను, ఇది ఫ్రీగా నువ్వు చేసుకో, దీంతో నువ్వు డైరెక్టర్గా అవ్వు అని చెప్పేసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నాను. రామారావు గారు బ్లెస్సింగ్స్, దాసరి నారాయణరావు గారు బ్లెస్సింగ్స్, ఫాదర్ ఆఫ్ కోర్స్ మా వెనకాల ఎట్టగా ఉన్నారు కాబట్టి ముగ్గురు బ్లెస్సింగ్స్తో కుడి ఎడమైతే అనే పిక్చర్ మొదలు పెట్టాము. అదే లక్కీగా పెద్ద హిట్ అయింది. నూతన్ ప్రసాద్, హరిప్రసాద్ హీరో, రోజారమణి, ఫటాఫట్ జయలక్ష్మి వీళ్ళందరూ దాంట్లో ఉండేవారు. సరే అది అయిపోయింది. ఆ సక్సెస్ అయిపోయిన తర్వాత ఛాలెంజ్ రాముడు రామారావు గారి కథకి మళ్ళీ వచ్చామన్నమాట. రెండో సినిమా రామారావు గారు. ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి, యాజ్ అ డైరెక్టర్ నేను మిమ్మల్ని డైరెక్ట్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే తప్పకుండా బాబు చేసుకో అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ విన్నారు, ఆయన ఓకే అన్నారు. ఓకే అన్నాక ఆ పిక్చరు జయప్రదను రామారావు గారితో పెట్టాం. అది కమర్షియల్గా పెద్ద హిట్ అయింది ఆ పిక్చర్ కూడా. ఇంకా దాని తర్వాత కరాటే కూడా చేయించినట్టున్నారు కదా. ఏదండి? కరాటే. అవునండి. అవన్నీ ఆ రోజుల్లో ఏ వెరైటీలు వండుకున్నామో అని పెట్టామనుకోండి, దాంట్లో అది చేసాము. పాటలు కూడా, సాంగ్స్ కూడా పెద్ద పెద్ద హిట్ అయింది. చక్రవర్తి గారు ఇచ్చారు దానికి మ్యూజిక్. పట్టుకో అనే సాంగ్ చాలా పెద్ద హిట్, మంచి డ్యూట్, అది మంచి హుషారైన డ్యూట్. అవునండి, అది బాగా ఇదయింది, పెద్ద ఇది. దాని తర్వాత ఆయన ఛాలెంజ్ రాముడు చేయటం అనేది, ఆయన డైరెక్ట్ చేయడం అనేది ఎలా అనిపించింది ఫస్ట్ డే? లేదండి, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయనతో చెప్పడానికి కూడా ప్రతిదానికి ఒక సీన్ ముందే ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఈ సీన్ ఇట్లా తీయబోతున్నాను, ఇది అని ఒక నాది కాన్సెప్టే ఒక డిఫరెంట్గా ఉంటుంది. సెట్ పైన ఎట్లాగంటే నేను మొత్తం సీను గ్రాఫ్ చేసుకుంటా. ఓకే, మొత్తం సీను ఈ షాట్ తర్వాత ఈ షాట్ ఈ యాంగిల్లో రావాలి అనేది నేను ఫిక్స్ అయిపోతా. ఓకే, మెంటల్గానే ముందే ఫిక్స్ అయిపోతా. సో అందుకనే దానివల్ల కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నాయి, కొద్దిగా డిసడ్వాంటేజ్ ఫర్ ద ఆర్టిస్ట్ అనమాట. ఓకే, అడ్వాంటేజ్ ఏంటి అని చెప్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఒక లాంగ్ షాట్ పెట్టామనుకోండి, లైటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అసలు మామూలుగా సెట్ లైటింగ్ చేయాలంటే. సో ఆ లైటింగ్లో ఏవేవి షార్ట్స్ వస్తాయో అనేది నాకు మెంటల్గా నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంట్రా అని అంటే, ఆర్టిస్ట్కి ఒక షాట్ తీస్తాడు, బాగానే చేస్తాడు, ఆయనకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమంటే ఈ మధ్యలో మీరు ఇటు వెళ్ళారు, అటు వచ్చారు, ఇటు నుంచి ఇక్కడ మాట్లాడారు, ఈ క్లోజప్ వదిలేశాను, ఆ క్లోజప్ వదిలేశాను, ఈ కంబైన్ షాట్ వదిలేశాను, దాని తర్వాత షాట్ మళ్ళీ లాంగ్ షాట్ వస్తుంది నాకు, ఆ లాంగ్ షాట్ మీరు ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటారు అని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఆర్టిస్ట్ కొద్దిగా ఒక షాకు, ఇదేంట్రా ఇంత చెప్తున్నాడు అని ఒక షాక్ ఆయన ఫేస్లో కనబడుతుంది. బట్ నా టైమింగు నా దీని ప్రకారం నేను చేసుకుంటాను కాబట్టి వాళ్ళతో కన్విన్స్ చేసి అట్లా చేసేవాడిని. సో చేసి అది కూడా అదొక పెద్ద సక్సెస్ఫుల్ ఫార్ములా అయింది నాకు. ఎందుకంటే నేను షూటింగ్ పీరియడ్ తక్కువ టైంలో తీయగలిగే కెపాసిటీ నాకు దీని మూలంగా దొరికిందండి. అంటే ఆయన నుంచి ఏమైనా కాంప్లిమెంట్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా వచ్చినాయా మీ డైరెక్షన్కి?
ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ఇంత సీను నీ గ్రాఫ్ నీ బ్రెయిన్లో ఎట్ట పెట్టుకుంటున్నావు అని ఒకసారి అడిగారు. అడిగితే ఏంటి తెలియదు మాయ, నేను చదువుతున్నప్పుడు సీన్ చదువుతున్నప్పుడే నేను గ్రాఫ్ చేసుకుంటాను, 2-3 సార్లు చదువుతాను నేను సీను, చదివిన తర్వాత గ్రాఫ్ చేసుకుంటాను, ఈ యాంగిల్లో ఈ షాట్ రావాలి, ఈ యాంగిల్లో క్లోజ్ రావాలి, ఇది కంబైన్ షాట్గా ఉండాలి అని ఎందుకో వస్తుంది నాకు. అది ఫిక్స్ అయిపోయి నేను పేపర్ మీదే ముందర ఫిక్స్ చేసుకుంటాను, ఇది మిడ్ షాట్, ఇది క్లోజ్అప్, ఇది క్లోజ్ మిడ్ షాట్ అని ఇట్లా పెట్టేసుకుంటాను, ఇది లాంగ్ షాట్ అని అంటే ఇది సంథింగ్ రేర్ అని చెప్పేసి ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. పైగా ఆయన కేవలం నటుడు మాత్రమే కాదుగా, ఆయన పెద్ద డైరెక్టర్ ఉన్నారు కదా. ఆయన పెద్ద డైరెక్టర్. ఆయన కూడా తర్వాత అంటే లాంగ్ షాట్ ఆయనకు కూడా అడ్వాంటేజ్ అయింది పౌరాణికాలు చేసినప్పుడు. ఎందుకంటే సెట్టింగ్ లైటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, టైం ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ టైం ఫ్యాక్టర్లో ఆ లాంగ్ షాట్లో ఏమేమి వస్తాయో అనేది డైరెక్టర్కి ఒక ఐడియా ముందే ఉంటే డెఫినెట్గా షూటింగ్ కానీ అక్కడ ఉన్న ఇది కానీ ప్రొడ్యూసర్కి సేవింగ్ కానీ జరుగుతుంది అనమాట. సో ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టరు ఇది కూడా ఆయనకి నచ్చింది అది. సో ఆయన కూడా డెఫినెట్గా ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు కానీ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి ఛాలెంజ్ రావడం అనేది మీకు ఒక మంచి పెద్ద స్టెప్ అండి. నాకు మంచి మెమరీస్ ఇచ్చిన అటువంటి సినిమా అనుకోవాలి. అవునండి. తర్వాత మళ్ళీ రామారావు గారితో ఎందుకొని కుదరదండి, ఎందుకంటే నేను 1980లో ఆ పిక్చర్ తీశారు. ఆయన 81 ఇంకా పాలిటిక్స్లో దిగిపోయారు. 82లో ఇంకా అక్కడి నుంచి 81 నుంచి ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు. ఓకే. సో అక్కడ ఉన్న కమిట్మెంట్స్, ఆయనకున్న కమిట్మెంట్ అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ ఉంటాయి. అవును. సో అందుకని ఇంకా ఆ ప్రసక్తే రాలేదు. సో నేను ఇమీడియట్గా ఇంకో చాలా రాముడి తర్వాత ఇంకోటి మొదలు పెట్టాల్సిందే. బట్ ఆయనకి మధ్యలో 3 పిక్చర్లు కంప్లీట్ చేయాల్సింది ఒకటి ఉంది. సో అది చేసే లోపల ఏమైందంటే పాలిటిక్స్, తెలుగుదేశం, నా దేశం, బాబాయ్ గారితో నా దేశం మొదలు చేయటం. అవునండి, చాలా ఉన్నాయండి దాంట్లో. అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు ఆయన. చేసి ఇంకా ఆయన వేరే లైన్కి వెళ్ళిపోయారు, పాలిటిక్స్ దిగారు, జనాన్ని మెప్పించారు. పెద్ద అంటే జనానికి సీఎం అంటే ఎట్లా ఉండాలి అనేది ఆయన చూపెట్టుకోగలిగారు. మీకు రామారావు గారు అంటే ఫస్ట్ మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? రామారావు గారు అంటే నాకు ఒకటేనండి, క్రమశిక్షణ. అంతేనండి. దానికి ఆయన మించిన మనిషి, క్రమశిక్షణలో ఆయన మించిన మనిషి లేడు. అది ఒక్కటి మనిషికి ఉంటే ఏదైనా సాధించగలుగుతాడు మనిషి. ఇప్పుడు యాజ్ అ సీఎం, ఇప్పుడు ఆయనకి సంబంధం లేని పాలిటిక్స్లో ఆయనకి అస్సలు సంబంధం లేదు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు తెలిసి మేము చేసిన ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్న దీంట్లో అనుబంధంలో ఆయనకి పాలిటిక్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఆయన్ని ప్రభావం చేసింది అప్పుడున్న గవర్నమెంటు సరిగ్గా లేదు అనేది ఆయనకి ఎందుకో బాగా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేశారు. అక్కడ చెప్పిన మనుషులు కూడా అట్లాగే ఆయన్ని ఇది చేశారు. తెలుగువాడికి అవమానం జరిగింది అనేది ఆయన ఒక్కసారి రియలైజ్ అయ్యి, లేదు నాలాంటి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారేమో జనానికి, అడిగి చూద్దాం అనే ఉద్దేశంతోనే ఆయన దీనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక పట్టుదల, మళ్ళీ అక్కడ క్రమశిక్షణే, మళ్ళీ పట్టుదల. మొండి మనిషి అండి ఆయన. ఎంతమంది ఏదైనా అనుకుంటే మాత్రం సాధిస్తాడు, లేదు అనుకుంటే మాత్రం వదిలేస్తాడు ఆయన, అంత ఇది. బట్ ఆయన సాధించాలి, జనానికి నేను ఏంటి, తెలుగువాడంటే ఏంటి అనేది తెలియాలి అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పాలిటిక్స్లో దిగారు. పెద్ద సక్సెస్ అయ్యారు. జనానికే కాదు, దేశం మొత్తం ఆయన చూసే అంత పెద్ద సీఎంగా ఆ రోజుల్లో. అంటే నటుడుగా ఎలా మహానటుడు అనిపించుకున్నాడో, అవునండి, ఒక నాయకుడు కూడా అలా మహానాయకుడు అనిపించుకున్నాడు. అదే అందుగురించి ఆయన అప్పుడు ఏ రోజైతే ఆయన నిర్యాణం చెందారో ఆ రోజు మహాభినిష్క్రమణం అన్నారు కదా. అవునండి. అంటే వేరే పదం వాడచ్చు, కానీ ఎన్టీఆర్కి వాడదగ్గ పదం ఏదంటే ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం అన్నారు. అంటే అలాంటి స్టేచర్ అయింది అది. ఆయన సీఎం అయిపోయారు. సీఎం అయిపోయినాక బిజీగా ఉన్నప్పుడు నేను మనిషికో చరిత్ర ఇట్లాంటి పిక్చర్స్ చేసి కొంచెం సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ పిక్చర్స్ చేసుకుంటా కూర్చున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక కథ, డిస్కో కింగ్ నేను కొన్నాను, డిస్కో డాన్సర్ కొన్నాను అని అంటే నాకెందుకు అప్పుడు టక్కని బాలకృష్ణ పెడితే బాగుంటుంది ఈ పిక్చర్కి అనే ఒక ఐడియా వచ్చింది. ఓకే.
సార్ బాలకృష్ణ అంటే రామారావు గారు అండి, రామారావు గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఆయన సీఎం అయ్యారు, సీఎం దగ్గరికి మొన్నట్టు వెళ్తానండి అంటే, నువ్వేం బాగా నేను వెళ్తాను, నేను మాట్లాడతాను మా మామయ్యలే అనే ధైర్యంతోనే నేను అప్పుడు చెన్నై నుంచి మా ఫాదర్ యొక్క హైదరాబాద్లోనే ఉండేవారు, ఫాదర్తో చెప్పి రామారావు గారితో అపాయింట్మెంట్ కొంచెం ట్రై చేయండి అంటే ఆయన ఇమీడియట్గా సెక్రటేరియట్కి పిలిపించారు ఆయన. ఓకే. నాకు ఆ రోజు బాగా గుర్తు. మిమ్మల్ని ఏమైనా మీరు సంబోధించేవారు ఆయన? బాబు అండి, బాబే, ఎప్పుడు బాబే ఆయన. నేను రూమ్లో సెక్రటేరియట్లో కూర్చున్నప్పుడు రామారావు గారు వస్తున్నారన్నారు, నుంచున్నాను, నేను చూసి ఆయన షాక్ అయ్యా. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ రోజునున్న ఏంటంటే అది విచిత్రంగా ఉందండి. ఆ డ్రెస్ ఏదో ఒక పువ్వులు పెట్టుకున్నారు, కాషాయ వస్త్రం లాంటివి వేసుకుని ఉన్నారు, కాషాయ పైన కూడా ఒక చీర లాంటిది ఒకటి వేసుకున్నారు. అదేనా? సో అది గమ్మత్తుగా అనిపించింది ఏంటి అనేది. బట్ అడిగే అంటే ఆ కలరు మన శారీ వేసుకుంటాం చూసారండి, పళ్ళు పైన అట్లా వేసుకుని ఉన్నారనమాట. సరే వేసుకున్నాక ఏంటి బాబు ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగిన వెంటనే మావయ్య అంత బాగానే ఉంది, బాగానే చేసుకుంటున్నాను. బాలకృష్ణ ఆ రోజు ఆ టైం వరకు రామకృష్ణ స్టూడియోస్ పిక్చర్స్ తప్ప బయట ప్రొడ్యూసర్స్కి సినిమా ఎంకరేజ్ చేయలే, ఇవ్వలే. సో నేనేమన్నానంటే మన బాలకృష్ణని ఒక్కసారి మీరు బయట ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే, కథ ఉందా అన్నాడు. కథ ఉంది అండి, డిస్కో డాన్సర్ అనే పిక్చర్ కొన్నాము అని అంటే, తప్పకుండా బాబు బాలకృష్ణ మీకు చేస్తాడు, నేను చెప్తానని చెప్పేసి అని అంటే, ఒకటి కాదంటే నాకు 3 పిక్చర్లు చేసి పెట్టాలండి, తప్పకుండా చేస్తారు బాబు అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ మళ్ళీ అక్కడ తీసుకుని అప్పుడు బాలకృష్ణ అప్రోచ్ అయితే, బాలకృష్ణకి ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి ఆయన ఓకే అని ఇంకా వరుసగా డిస్కో కింగు, పల్నాటి పులి, ఆత్మబలం ఈ 3 పిక్చర్లు ఆయనతో చేయాల్సిన ఇది వచ్చింది. సో అది దాని తర్వాత మళ్ళీ కొంచెం కట్ ఆఫ్ అయిపోయింది. అది మళ్ళీ కొంచెం అది నా బ్యాడ్ లక్ అనుకోలో ఏంటో తెలియదు. అది పొలిటికల్గా మా ఫాదర్కి ఆయనకి మధ్యన ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయ్యి, ఒక పర్సనల్ మిస్అండర్స్టాండింగ్లో వాళ్ళిద్దరు సెపరేట్ అయ్యారు. నాన్నగారు రామారావు గారు చాలా బావగారు అనుకునే ఇది టైంలో సెపరేట్ అయ్యారు. ఈ విషయం నాకు అసలు సెపరేట్ అయ్యారనే విషయం కూడా నాకు తెలియదు. ఆయన హాస్పిటలైజ్ అయ్యారనే విషయం తెలిసి రామారావు గారు మా ఫాదర్కి నేను చెన్నై నుంచి ఫోన్ చేసి, నాన్నగారు రామారావు గారు హాస్పిటల్లో ఉన్నారు, న్యూస్ వచ్చింది, మీరు ఆయన దగ్గరే ఉండాలి అని అంటే, ఆయన రియాక్షను టెలిఫోన్లో సరిగ్గా అనిపించలే నాకు, ఉంటాను అనేది రాలే. నాకు కొంచెం ఆశ్చర్యం అయ్యి ఏంటంటున్నారంటే, లేదు నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఆయనతో మాట్లాడట్లేదు అన్నారు. అదేంటండి అనే లోపల ఆయన కట్ చేశారు. తర్వాత నాకు విషయం ఏం తెలిసిందంటే, ఈయనకి రామారావు గారికి మధ్యన ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి, దాంట్లో మా ఫాదర్ కొంచెం ఫీల్ అయ్యి బయటకు వచ్చేసి నాదండ్ల భాస్కర్రావు గారి పార్టీలో చేరారనేది న్యూస్ తెలిసింది. సో ఆ విషయం తెలిసిన వెంటనే నేను చాలా ఫీల్ అయ్యాను, హర్ట్ అయ్యాను. మా మదర్కి కూడా ఫోన్ చేసి, ఇదేంటి ఇట్లా చేశారు అంటే, ఏమోరా నాకు ఇష్టం లేదు, బట్ నాన్నగారికి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ, బట్ ఆయన ఇట్లా సెపరేట్ అయ్యారు అది అయ్యేపాటికి నేను ఇమ్మీడియట్గా పేపర్లో కూడా అప్పుడు నా సానుభూతిగా వేశాను. ఎవరు ఏ సైడ్ ఉన్నా నేను రామారావు గారి సైడు అనేసి క్లియర్గా వేసి పెట్టాను అనమాట. బట్ అది కూడా పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. రామారావు గారికి అప్పుడు నేను బాలకృష్ణతో ఇంకో 2-3 పిక్చర్లు చేయాల్సిన ఉంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ కమిట్ అయ్యాను. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఆఫీస్కి పిలిపించి నాకు అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి, ఇట్లా బాలకృష్ణను నాగేశ్వరరావు గారు ఉంటారు ఈ పిక్చర్లో అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. బట్ ఈ మధ్యలో ఇది జరిగింది, ఈ స్టోరీ డిస్కషన్ ఈ టైంలో ఇది ఎపిసోడ్ జరిగింది. ఇది జరిగిన వెంటనే ఇమీడియట్గా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి తాతిరేని ప్రసాద్ని పిక్చర్ నుంచి తీసేయండి
అన్న వెంటనే ఇంకా ఆయన షాక్ అయ్యాడు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో నన్ను పిలిచి బాబు ఇట్లా వచ్చింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిక్చర్ నేను మానేస్తాను, నేను చేయట్లేదులే అని చెప్పేసి. అంటే అదేంటండి, మీరు డైరెక్టరు దసరా బుల్లోడు లాంటి పిక్చర్ తీశారు మీరు, ఫస్ట్లోనే మీరు నా కోసం ఈ ప్రాజెక్ట్ మీరెందుకు పోగొట్టుకోవటం అండి, మంచి కాంబినేషన్, మంచి కథే కదండి, మీరే చేసుకోండి, అది